ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రఘురామ్ ఆద్య రామలక్ష్మి శ్రీనుని కాపాడుతూ ఉంటారు. ఇక ప్రభాస్ అనుకుంటారు, ముందు ఈ రఘురామ్ని చంపాలి అని చెప్పి గుణపంతో రఘురామ్ని పొడవబోతూ ఉండగా ఇంతలో ఆద్య అడ్డుగా వచ్చి ఆ గుణపానికి బలైపోతుంది. ఆద్యని హుటాహుటిన రామలక్ష్మి అలాగే రఘురామ్ హాస్పిటల్కి తీసుకువస్తారు. ఇక ప్రభాస్ని చితక్కొట్టి ఇటువైపు శౌర్య శ్రీను పోలీస్ స్టేషన్లో అప్పగిస్తారు. ఆద్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. కానీ తనకి ట్రీట్మెంట్ వద్దని, అలాగే పెదనాన్న మీరు ఖచ్చితంగా ఇంటికి రావాలి, పెద్దమ్మ మీరు కలవాలనే నేను అలా చేశాను, నాకు ఒట్టేయండి, అప్పుడే ట్రీట్మెంట్కి సహకరిస్తాను అని చెప్పి ఆద్య పాపం ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. రఘురామ్ ఆద్యకి మాట ఇస్తారు. ఇక ఆద్యకి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. రామలక్ష్మి బాధపడుతూ, నాన్న ఆద్యకి ఏమీ కాదు కదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మిని రఘురామ్ ఓదారుస్తూ ఉంటారు. ఇక డాక్టర్లు బయటికి వచ్చి ఆపరేషన్ పూర్తయింది, అలాగే తను సేఫ్గా ఉంది అని చెప్పడంతో రామలక్ష్మి అలాగే రఘురామ్ చాలా సంతోషంగా ఇక ఆద్య వైపు ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఆష్మిత ఇక లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, ఆ ప్రభాస్ని ఆ ఆద్య రామలక్ష్మి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. రేపు జానకి విడుదలవుతుంది. ప్రవల్లికని ప్రభాసే చంపాడని సాక్ష్యం కూడా ఉండే ఉంటుంది. ఇక మీరేం వాదిస్తారు కోర్టులో అని అంటుంది ఆష్మిత. చూడండి మేడం, ప్రభాస్ పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, సాక్ష్యాలు ఉన్నాయో లేవో తెలీదు. నేను నా వాదన్ని చాలా గట్టిగా వాదిస్తాను. ఆ జానకిని 10 సంవత్సరాలు జైల్లో పెట్టిస్తాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పి ఆష్మితకి లాయర్ ధైర్యం చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శ్రీను శౌర్య టెన్షన్ పడుతూ రామలక్ష్మికి ఫోన్ చేస్తారు. ఆద్య ఎలా ఉంది అని శ్రీను అడగడంతో, బావా ఆద్యకి ఏమీ కాలేదు, ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది, ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్పి రామ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు శౌర్య శ్రీను. తెల్లగా తెల్లవారుతుంది. కోర్టులో ప్రభాస్ని హాజరుపరుస్తారు. ఆష్మిత పెట్టించిన లాయర్ ఇక కోర్టులో అడుగు పెడతారు. ప్రభాస్ని సైగ చేసి అడుగుతారు. ఏ సాక్ష్యం లేదని చెప్పడంతో, అమ్మయ్య, జానకి జైల్లో వెళ్తుంది, అలాగే ఆ మేడం ఇచ్చిన డబ్బులతో నేను ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పి లాయర్ సంతోషపడుతూ ఉంటారు. జానకిని కోర్టు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. జానకి తన కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవరూ రాలేదు అంటే, అందరూ నా కోసం ఆలోచించి బాధపడుతున్నారా అంటే, నేనే నా అంతటా హత్య చేశానని చెప్పడంతో సాక్ష్యాలు లేవని ఇంటిలోనే ఉండిపోయారా? నా కూతుర్లు ఏం చేస్తున్నారో, ఆయన ఎలా ఉన్నారో, నాకు వాళ్ళతో సంతోషంగా గడపాలనుంది, కానీ ఆ దేవుడు ఇలా చేశాడు అని చెప్పి బాధపడుతూ చుట్టూ చూస్తుంది. ఇంతలో రామలక్ష్మి రఘురామ్ అలాగే శౌర్య వస్తూ ఉంటారు. అమ్మా అని అంటుంది. అమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను తప్పు చేయలేదు కదమ్మా అని అంటుంది. అవునమ్మా, నువ్వు తప్పు చేయలేదు, ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకొస్తాడు అని అంటుంది రామలక్ష్మి. అమ్మ రామా, ఆద్య ఏది? ఆద్య నువ్వు కలిసికట్టుగా ఉండాలని చెప్పాను కదా, మరి ఆద్య మీద ఇంకా నీకు కోపంగానే ఉందా? ఆద్య ఎప్పటికీ ఏ తప్పు చేయదమ్మా, మన కుటుంబం కోసమే పోరాడుతుంది. నా చెల్లెలు చనిపోతూ నాకు ఆద్యని అప్పగించింది. అలాంటి ఆద్యని వదులుకోకపోవడమే మీ అందరికీ దూరమయ్యాను. ఇప్పుడు ఆద్య గురించి తెలిసింది కదా, ఇంకా ఆద్య మీద కోపంగా ఉన్నావేంటి అనగానే, జానకి ఆద్య బాగానే ఉంది, ఆద్య మీద ఎటువంటి కోపం నాకు లేదు. కోర్టుకి టైం అయింది, లోపలికి వెళ్ళు అని అంటారు. ఇక జానకి రామలక్ష్మి వైపు చూస్తూ ఇక లోపలికి వెళ్తుంది. నాన్న, అమ్మకి ఆద్య గురించి తెలిస్తే
బాధపడుతుంది అనగానే, అందుకే కదా తనిప్పుడు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. ఇప్పుడే అంతా జరిగిందని చెప్తే జానకి బాధపడుతుంది. లోపలికి పదమ్మా అని చెప్పి ఇక కోర్టులోకి వస్తారు రఘురాం అలాగే రామలక్ష్మి. కోర్టు టైం స్టార్ట్ అవుతుంది. జడ్జి గారు అడుగుతారు, ప్రవళిక రఘురాం కుటుంబంపై పగతో తను ఏదో చెయ్యాలనుకొని, అలాగే రఘురాం కుటుంబం చేతిలోనే తను చనిపోయిందన్న భావం అపరాధు వాళ్ళ కుటుంబంపై మోపబడింది. అలాగే శ్రీమతి జానకి గారు ఆమె చనిపోవడానికి ముందు ఆ ఇంటికి వెళ్ళారు కాబట్టి తనే చంపానని కూడా ఒప్పుకున్నారు. కానీ తగిన సాక్ష్యాలు వాళ్ళిద్దరి కూతుర్లైన ఆద్య రామలక్ష్మి తీసుకువస్తామని చెప్పి కోర్టు ద్వారా వారం రోజులు గడువు అడిగారు. వారం పూర్తయింది. మీరు సాక్ష్యాలు తీసుకుని వస్తే ఖచ్చితంగా సరైన దోషిని శిక్షిస్తాము, అలాగే జైల్లో పెట్టిస్తాము అని అంటారు. ఇక ప్రభాస్ని అడుగుతారు, చూడండి మీరే ప్రవళికని చంపి శ్రీమతి జానకి గారి మీద నెట్టేసి, అలాగే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టు, అలాగే సాక్ష్యాలని మీరు కాల్ చేసినట్టు శ్రీను అలాగే శౌర్య గారు చెప్పారు. ఇంతకీ మీరేమంటారు అని అంటారు ఇక జడ్జి గారు ప్రభాస్ని. జడ్జి గారు, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, కావాలని ఆవిడ్ని రక్షించాలని నన్ను ఇరికిస్తున్నారు. వీళ్ళ కుటుంబానికి ఎప్పుడు నచ్చను. మొన్నటికి మొన్న రఘురాం కూడా ఊరి పంచాయతీలో నన్ను కొట్టారు. నేను తప్పు చేస్తే ఆ రోజే ఒప్పుకునేవాణ్ణి. నాకు ప్రవళిక గారు చాలా మంచి స్నేహంగా ఉండేవాళ్ళు. అలాంటి ప్రవళిక గారిని చంపింది వీలే, నా మీద నెట్టేశారు, నాకే పాపమో తెలీదు అని అంటారు ప్రభాస్. ఇంతలో ఇక రఘురాం పెట్టించిన లాయర్ అంటారు, ఓ ఇదంతా నువ్వు చెప్తే జడ్జి గారు నమ్మేసి నిన్ను నిర్దోషిగా విడుదల చేస్తారు, అంతే కదా. ఈ బాబూజీని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము. బాబూజీ దగ్గరికి నువ్వు వచ్చి చాలా విషయాలు ప్రవళిక గురించి చెప్పి తనకు డబ్బు ఆశ చూపింది బాబూజీ గారు చెప్తున్నారు. మరి తనకే సమాధానం చెప్తావు అని అంటారు లాయర్. ఇక ప్రభాస్ ఒక్కసారిగా తను కూడా వాళ్ళ మనిషే, బాబూజీ ప్రవళిక గారిని నేను చంపానని కక్ష కట్టాడు, అంతే, నేనే పాపము చేయలేదు అని అంటూ ఉంటారు ప్రభాస్. ఇక జడ్జి గారు అంటారు, చూడండి ప్రభాస్ ఏ తప్పు చేయలేదని అంటున్నారు. తను తప్పు చేశాడని చిన్న సాక్ష్యం కూడా ఉంటే ఆ సాక్ష్యాన్ని బట్టి తనకి శిక్ష వేయగలం. లేకపోతే శ్రీమతి జానకి గారే ప్రవళిక గారి చనిపోయిన రోజు అదే ఇంటికి వెళ్ళి తను చనిపోయినట్టు నేనే చంపినట్టు ఒప్పుకున్నారు కాబట్టి తనకే జైలు శిక్ష పడుతుంది అని జడ్జి గారు చెప్పడంతో ఇక రామలక్ష్మి అంటుంది, యువరానర్ నా దగ్గర సాక్ష్యం ఉంది అనగానే, ఏం సాక్ష్యం, ఫోన్ని కాల్ చేశాను కదా అని అనుకుంటారు ప్రభాస్. ఇక సెల్ ఫోన్ని జడ్జి గారికి ఇస్తారు లాయర్. ఇక అదంతా వింటారు. బాబూజీతో ప్రభాస్ ఆడిన మాటలన్నీ జడ్జి గారు విని ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు. చూడు, ఒక మనిషిని అన్యాయంగా చంపింది కాకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద పగ పెట్టుకొని ఆవిడి మీద నేరోపరాధన వేసి ఆవిడికి జైలు శిక్ష విధించేలా చేస్తావా? ప్రభాస్కి 10 సంవత్సరాలు కారాగార శిక్ష వేయబడుతుంది అని చెప్పి జడ్జి అంటారు. ఎలా సార్ అనగానే, ఎలా అంటారేంటి, రామలక్ష్మి గారు మీరు ఎలా ఆ సాక్ష్యాన్ని సంపాదించారో చెప్పండి అని అంటారు జడ్జి గారు. ఇక జరిగిందంతా రామలక్ష్మి చెప్తుంది. వీడు ఈ బాబూజీ గారితో మాట్లాడిందంతా మా ఆద్య ఫోన్లో రికార్డ్ చేసింది. కానీ వీడు ఆ ఫోన్ని మంటల్లో వేయబోతూ ఉండగా నేను ఆ సెల్ ఫోన్లో ఉన్న వీడియోని నా ఫోన్కి షేర్ చేశాను. ఆ ఫోన్ని కాలిపోయింది. నా ఫోన్లో ఉన్న వీడియో మీకు ఇచ్చాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రభాస్. ఇక ప్రభాస్ని జైలుకు తీసుకువెళ్తారు. జానకిని నిర్దోషిగా విడుదల చేస్తారు. ఇది ఇలా ఉండగా ఆద్య స్పృహ రావడంతో ఇక శ్రీను తనకి సేవలు చేస్తూ ఉంటారు. తనని పైకి లేపి పాలు బ్రెడ్ తినిపిస్తూ అలాగే తనకి చాలా సహాయం చేస్తూ ఉంటారు శ్రీను ఆద్యకి. ఆద్య శ్రీను వైపు చూస్తుంది. శ్రీను, నాకేమీ కాదులే, ఇంకా బాధపడుతున్నావేంటి అనగానే,
ఆద్య, నిన్ను ఆ పరిస్థితిలో చూసి నా ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? ఆద్య, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎప్పటికీ ఇప్పటికీ నువ్వే నా భార్యవి. నీ మనస్ఫూర్తిగా నిన్ను తాళిబొట్టు కట్టలేదని నువ్వనుకున్నా, నేను మాత్రం నా గుండెల్లో ఎప్పుడో నిన్ను గుడి కట్టేశాను. నా ప్రేమని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో లేదో తెలీదు, కానీ నా ప్రేమ స్వచ్ఛమైనదని నువ్వు గుర్తించే రోజు వస్తుంది అనగానే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే, ఇంతకీ పెద్దమ్మ నిర్దోషిగా విడుదలైనట్టేనా అనగానే, రామలక్ష్మి గురించి తెలుసు కదా, ఆ వీడియో షేర్ చేయడం వల్ల ఇప్పుడు అత్తయ్య నిర్దోషిగా బయటికి వచ్చింది. అత్తయ్య నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే బాధ అనిపిస్తుందేమో అని అంటారు. ఇక నిర్దోషిగా విడుదలైన జానకి బయటికి వస్తుంది. రామ, ఆద్య ఏది కనిపించటం లేదు అనగానే, అమ్మ కంగారు పడద్దు అని అంటుంది రామలక్ష్మి. అవును జానకి, ఆద్య హాస్పిటల్లో ఉంది. అలాగే రాత్రి సాక్ష్యాల కోసం చాలా పెద్ద గొడవైంది. ఆ ప్రభాస్ రామాని, ఆద్యని, శౌర్యని, శ్రీనుని నలుగురిని చంపేయాలని గూండాల్ని పెట్టించాడు. ఇక ఆ విషయంలో ఆద్య నన్ను రక్షించి తను హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు ఆద్యకి ముప్పు తప్పింది అనగానే, అమ్మ ఆద్య అని చెప్పి పరుగు పరుగున హాస్పిటల్కి చేరుకుంటారు జానకి. ఇక ఆద్యని చూడగానే, ఆద్య అనగానే, పెద్దమ్మ నాకేం కాదు, మీ ప్రేమ ఉన్నంతకాలం నాకు ఆ దేవుడు ఏం చేయడు. పెదనాన్న, పెద్దమ్మ ఏడుస్తుంది, ఎందుకు చెప్పారు? ఇంకొక 2 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతాను కదా అని అంటుంది. ఇక రామ అంటుంది, ఆద్య, అమ్మ నన్ను కలపాలని నువ్వు ఎన్నో చేశావు, కానీ నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆద్య, నిన్ను క్షమిస్తావా అని అంటుంది. రామ, ఏంటి, ఇప్పటిదాకా శ్రీను నన్ను తిన్నాడు, ఇప్పుడు నువ్వు? పెదనాన్న, పెద్దమ్మ, ఇంకెప్పుడు ఎవరి వల్లైనా మన కుటుంబంలో అపార్థాలు రాకూడదు అని అంటుంది ఆద్య. ఇక 2 రోజులు పూర్తవుతుంది. ఆద్యని డిశ్చార్జ్ చేస్తారు. ఆద్యని జాగ్రత్తగా శ్రీను ఇంటికి తీసుకువస్తారు. ఇటువైపు జానకి అలాగే రామలక్ష్మి ఆద్యని చూస్తూ, ఆద్య, ఈరోజు ఉగాది పండుగ, నీకు ఇష్టం కదా, కొత్త సంవత్సరం అంటే అని అంటుంది. అవును రామా, పెదనాన్న ఇంటికి రాలేదా అనగానే, ఇక రఘురాం అలాగే సుందరమ్మ, వెంకట్రావు అందరూ ఇక జానకి ఇంటికి చేరుకుంటారు. గుమ్మంలో అందరూ కొత్త బట్టలతో ఉగాది శుభాకాంక్షలు ఆద్య అని చెప్పడంతో ఆద్య అందరినీ చూసి సంతోషపడుతుంది. జానకి, రామలక్ష్మి పరుగు పరుగున వస్తారు. ఏమండి, మన ఇంటికి అందరం వచ్చేసాము అనగానే, అవును జానకి, నీ నమ్మకమే ఖచ్చితంగా బొమ్ము కాలేదు. నీ మంచితనమే మళ్ళీ ఈ ఇంట్లో నన్ను అడుగు పెట్టేటట్టు చేసింది. అలాగే ఆద్య గురించి నువ్వు నమ్మింది 100% రుజువయ్యింది. ఆద్య మన కుటుంబం కోసం ఏదైనా చేస్తుంది అనగానే, పెదనాన్న, పెద్దమ్మ నువ్వు ఇద్దరు కలిసి రావాలి అనగానే, ఇక వాళ్ళిద్దరూ కలిసి మరోసారి ఇంట్లో అడుగు పెడతారు. ఈ పద్మావతి, ఈ ఆద్య ఎప్పుడూ హీరోయిన్ లాగా అన్నీ చేసేసి అన్నయ్య వదిన్ని కలిపేసింది. ఇంకేముంది, అందరూ ఈవిడి గారి జపమే ఇక పాడుతారు అని చెప్పి అనుకుంటుంది. ఇక జానకి ఉగాది పండుగ చేసి చక్కగా ఉగాది పచ్చడిని కొత్త కుండలో వేసి అందరికీ ఇక దేవుడి నైవేద్యంగా పెడుతుంది. ఇక అందరూ ఉగాది పండుగని చాలా ఘనంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా హాష్మిత వాళ్ళందరినీ చూస్తూ, ఇక ఏం జరిగింది, ఈ ఇంట్లో ఎన్ని ప్రమాదాలు జరిగినా అందరూ ఉగాది పండుగ చేసుకుంటారా? సౌర్య సార్ నా వాడు కావాలి అంటే ఖచ్చితంగా రామలక్ష్మిని చంపాలి. వాళ్ళిద్దరినీ ఫస్ట్ విడదీయాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కుదరలేదు. బబ్బులుగమ్మలాగా ఇద్దరు ఒకటైపోయారు. ఆద్య, రామలక్ష్మి కలిస్తే నన్ను చిత్తడి చేస్తారు. అందుకే చారుతో చేతులు కలపాలి. చారు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అగ్గి పుడుతుంది. బయట నేను, ఇంట్లో చారు. ఖచ్చితంగా ఈ ఇల్లు మళ్ళీ ఒక కుంపటిగా రెడీ అవుతుంది. ఉగాదికి సంతోషంగా ఉండండి. ఇకపై మీరు
ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరిపై ఒకరు పగ పెంచుకోబోతున్నారు. ఇన్ని రోజులు రఘురాం కుటుంబం పేదరికంలో ఉన్నా ఉన్నతంగా ఉన్నా కలిసికట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళలో ఒకరికి ఒకరికి చిచ్చు పెడితే అప్పుడు అప్పుడు అసలైన మజా ఉంటుంది అని చెప్పి చారుకి ఫోన్ చేస్తుంది ఆష్మిత. ఇక చారు ఇక కోపంతో రగిలిపోతుంది. నా శ్రీను బావని ఆద్య పెళ్లి చేసుకుంటుందా? చూడు, మన ఇద్దరం ఒకటి కాబోతున్నాము. ఆ రామలక్ష్మి నుండి శౌర్యని, ఈ ఆద్య నుండి శ్రీనుని ఇద్దరం దక్కించుకోవాలి, మనిద్దరం ఒకటవ్వాలి అని అంటుంది చారు. మరి ఆ ఇంట్లో నిన్ను రాణిస్తారా అని అంటుంది ఆష్మిత. ఖచ్చితంగా రాణిస్తారు. అక్కడ మా పిన్ని ఉంది కదా, తనని పట్టుకుంటాను అని చెప్పి అంటుంది చారు. ఇది ఇలా ఉండగా శౌర్య రామలక్ష్మి దగ్గరికి వస్తారు. రామా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషకరమైన సమయంలో నాకు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అనగానే, ఏంటి సార్, ముద్దు నేనే ఇవ్వాలని రూల్ ఉందా? మీరు ఇవ్వచ్చు కదా అని అంటుంది రామా. ఇప్పుడు ఆద్య చాలా సంతోషంగా శ్రీనుకి దగ్గరవుతుంది. ఎందుకంటే శ్రీనును ఆద్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అనగానే, అవును శ్రీను మస్ అలాగే ఆద్య ఒకటైపోతే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది రామలక్ష్మి. ఇటువైపు శ్రీను ఆద్య దగ్గరికి వస్తారు. ఆద్య, భోజనం తినిపించనా అనగానే, శ్రీను ఇట్రా అని అంటుంది. నన్నేనా? ఆద్య, నన్ను కొట్టద్దు అనగానే, శ్రీను ఎందుకలా అంటున్నావు? కొట్టన్లే, దగ్గరికి రా అని అంటుంది ఆద్య. దగ్గరికి వస్తారు. బుగ్గపై ముద్దు పెడుతుంది. శ్రీను, నిజమైన ప్రేమ నిజంగా ఒక్కొక్కసారే కనిపిస్తుంది అంటారు. ఇప్పుడు నీది ఎంత నిజమైన ప్రేమ అన్నది నేను తెలుసుకున్నాను. మన ఇద్దరినీ ఇంకా ఏ దేవుడు విడదీయలేడు అని అంటుంది ఆద్య. ఆద్య, ఐ లవ్ యూ అని అంటారు శ్రీను. ఐ లవ్ యూ టూ అంటుంది ఆద్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.